పచ్చి అరటికాయతో మీరు ఎప్పుడైనా ఇటువంటి రెసిపీస్ ట్రై చేశారా? నేను ట్రై చేసిన ఈ రెసిపీ కొత్తగా చికెన్ కర్రీ లాగా చాలా బాగుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. మీరు ఇటువంటి రెసిపీ ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేశాక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఆవిరి మీద పచ్చి అరటికాయని ఉడికించుకున్న తర్వాత చూపించిన మసాలాలన్నీ వేసి శనగపిండి బియ్యం పిండి వేసి మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న కోఫ్తాస్ లాగా తయారు చేసుకొని ఆయిల్లో షాలో ఫ్రై చేసుకున్నాక మరొక బాండీలో ఆయిల్ వేసుకొని మసాలాలు వేసి వేయించుకున్నాక ఆనియన్స్ వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు వేసి వేయించుకొని తర్వాత టమాటా కూడా వేసి మగ్గించుకొని మెత్తగా మగ్గిన తర్వాత గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, దగ్గరగా బాగుంటుంది. తక్కువ వాటర్ వేసుకొని దగ్గరగా చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత కోఫ్తా వేసుకొని 3-4 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బనానాతో ఈ కొత్త రెసిపీ మీకు